నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందని సామెత. పెళ్ళి ఎవరిదో కానీ మొత్తానికి చావు మాత్రం పాకిస్తాన్కి వచ్చింది. ఇక్కడ మనమేం పెళ్ళిళ్ళు పేరెంటాలు చేయట్లే భారతదేశంలో. కానీ ఏంటంటే మన మీద ఏడుపు. మనం అది ఎక్వైర్ చేసుకుంటున్నాం, ఇది ప్రొక్యూర్ చేసుకుంటున్నాం, రక్షణ రంగంలో మన పరిధిని విస్తరించుకుంటూ ముందుకెళ్తున్నాం. అందుకని వెళ్ళి పుతిన్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈయన టీం ఒకటిని పంపిస్తే పుతిన్ దగ్గరికి వెళ్ళారు. పుతిన్ కనీసం లెక్క చేయాలని ఏంటి మీ 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 సమస్య ఏంటని చెప్పి వాళ్ళ అండర్ సెక్రటరీకి ఇచ్చి వాళ్ళతో మాట్లాడమన్నారు. ఒక డెలిగేషన్ వెళ్ళింది, ఒక పాకిస్తాన్ మినిస్టర్ వెళ్ళారు, మాట్లాడారు పుతిన్ తోటి. పుతిన్ క్యాబినెట్ మినిస్టర్ అండర్ సెక్రటరీతో మాట్లాడితే ఆ అప్లికేషన్ అట్టు ఇచ్చి బయట కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. కాఫీ తాగేవాళ్ళు కాఫీ, టీ తాగేవాళ్ళు టీ తాగేసేయండి. దాంతోపాటు రష్యన్ మేడ్ బిస్కెట్స్, స్పెషల్ బిస్కెట్స్, స్పెషల్ కేక్స్ ఉన్నాయి. వెళ్ళేప్పుడు 2 ప్యాకెట్స్ బ్రెడ్ కూడా తీసుకెళ్ళని చెప్పి చాలా అవమానకరంగా పాకిస్తాన్ని వెనక్కి పంపించేసింది రష్యా. జియో పొలిటికల్ అఫైర్స్లో అండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ తనని తాను ఒక నేషన్గా భావిస్తూ ఉంటుంది. అది ఒక ఉగ్ర మూక అంతే. జస్ట్ లేకపోతే మనం మరి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మధ్యయుగాల్లో కొన్ని గుంపులు ఉండేవి, ఆటవిక సమూహాలు ఉండేవి. సమూహం అంటే మళ్ళీ మర్యాద వస్తుంది. ఇది గుంపు అంటే రా వర్షన్ ఆఫ్ సమూహం ఇస్ గుంపు అనమాట. గుంపును రిఫైన్ చేస్తే సమూహం కావచ్చు. ఇది ఒక ఆటవిక మృగాల గుంపు. ఈ ఆటవిక మృగాల గుంపు ఏంటంటే వీళ్ళు ఒక డెలిగేషన్ ప్యాంట్ షర్ట్ వేసుకుని ఒక డెలిగేషన్ రష్యా పంపించి పుతిన్ దగ్గరికి వెళ్ళి మొత్తం గ్రీవెన్స్ చెప్పుకొని భారతదేశం కాశ్మీర్ విషయంలో చేస్తున్న ఘోరాలు నేరాలు ఏదో జబ్బైంది, మీరు ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకొస్తే అక్కడ పక్కన మీరు ఇచ్చేయండి, రిటర్న్ రిప్రజెంటేషన్ అయితే కాగితాలు ఇవ్వండి, లేకపోతే మెయిల్ చేయండి అని చెప్పి మెయిల్ ఐడి కూడా ఇచ్చి పంపించారు వాళ్ళకి. ఆ రోజు మరి అంత దూరం నుంచి వచ్చారు కదా పాకిస్తాన్ నుంచి. రష్యాలో ఏమన్నా రేపు చూద్దాం అనుకుంటున్నారా, 2-3 ప్రాంతాలు టూరిస్ట్ ప్రాంతాలు ఏవో చూసేయండి, మీ మానని మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. ఏంటి వాళ్ళ కన్సర్న్ ఏంటంటే కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందట. ఏ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన? పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన భారతదేశం ఆధీనంలో ఉన్న కాశ్మీర్లోన? భారతదేశం ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో అయితే మానవ హక్కుల ఉల్లంఘన ఖచ్చితంగా జరిగింది. ఎలా జరిగింది? నీ ఉగ్రమూకలు వచ్చి 26 మందిని పహల్గాంలో చంపడమే, ఇంతకు మించిన మానవ హక్కుల ఉల్లంఘన ఏమి ఉండదు. అలాంటిది నువ్వే దాడి చేసి నువ్వే వెళ్ళి భారతదేశం మీద కంప్లైంట్ చేయటం ఏంటని అండర్ సెక్రటరీ రకరకాల భాషల్లో నవ్వారట. ఆ బృందాన్ని, ఆ గుంపుని చూసి, ఆ ఉగ్ర గుంపుని చూసి, ఆ టెర్రరిస్ట్ మూకల్ని చూసి, మీకు ఏమన్నా ఇక్కడ వచ్చారు, మీరు ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్కి వెళ్ళినప్పుడు కూడా పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టోకి కడుపు నిండా పెట్టి పంపించాడు ఆయన. ముందర మీ జైషే మొహమ్మద్ని బ్యాన్ చేయండి. 2002 ఎప్పుడో మా వాల్ స్ట్రీట్ జర్నలిస్ట్ని చంపి పారేసిన జైషే మొహమ్మద్ టెర్రరిస్టుని మీరు అరెస్ట్ చేయండి. అలాగే ఒసామా బిన్ లాడెన్ని అప్పజెప్పే విషయంలో మాకు సహకరించిన ఒక డాక్టర్ని అన్యాయంగా బందీ చేశారు, ఆయన్ని విడిచిపెట్టండి. ఇలాంటి డిమాండ్లన్నీ మరి ఆ పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో తోటి అక్కడ అమెరికన్ లా మేకర్ అక్కడ చెప్పారు. ఇప్పుడు వీళ్ళు అక్కడ మొహం వాచిపోయేలా చివాట్లు పెట్టి పంపించేసరికి రష్యా వచ్చారు. రష్యాలో కూడా కనీసం ఆయన విన్నాడు, మాట్లాడాడు. ఇక్కడ విన్నది కూడా లేదు. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చేసేయండి, బయట కూర్చోండి, చలి ఎక్కువగా ఉంటే రగ్గులు కప్పుకొని తిరగండి ఈ దేశంలో, అంతకుమించి మీకు ఒకవేళ రేపేమన్నా 2-3 టూరిస్ట్ స్పాట్స్ వెళ్తానంటే వెళ్ళండి, మేము వెహికల్స్ అరేంజ్ చేస్తాం, మీ భోజనం ఖర్చులు మీవే అని నిర్మోహమాటంగా చెప్పి పంపించిన పరిస్థితి. ఇవాళ ఏ మోహం పెట్టుకొని షహబాజ్ షరీఫ్ వెళ్ళి పుతిన్ దగ్గర మాట్లాడతాడు? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇప్పుడు బయటకు వస్తున్నది. మొన్న ఈ మధ్య వాళ్ళు స్టాండప్ కామెడీ ఒకటి చేశారు. ఆయనతో పాటు ఉన్న ఈ కార్టూన్ క్యారెక్టర్లన్నీ ఒక చోట సమావేశమయ్యాయి పాకిస్తాన్ ఇస్లామాబాద్లో అనుకుంటా. ఈయన మంచి సూటు బూటు వేసుకొని రావులపిండి హాస్పిటల్ నుంచి, మామూలుగా ఆయన హెమరాయిడ్స్తో బాధపడుతూ వారంలో 10 రోజులు అక్కడే ఉంటాడు, హాస్పిటల్లోనే ఉంటాడు. ఎప్పుడైనా వీళ్ళు పిలిస్తే వెంబడే సూటు బూటు వేసుకొని వచ్చేస్తాడు. వచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, ఈయనకి ఏం కాలు వచ్చిందో ఏం పాడో. నేను పొద్దున్నే ఆ రోజు స్విమ్మింగ్కి వెళ్ళాను, మంచి ఫుల్ జోష్లో వెళ్ళాను స్విమ్మింగ్కి. వెళ్ళేప్పుడు నా ఫోన్, నా మొబైల్ తీసుకొచ్చి సెక్యూరిటీ ఆఫీసర్కి ఇచ్చాను. ఎవరైనా నాకు ఇంపార్టెంట్ వ్యక్తులు నాకు ఫోన్ చేయొచ్చు. సో ఆ దరిమిలా ఏంటంటే వస్తే నాకు తీసుకొచ్చి నేను ఇటు నుంచి అటు ఒక 4 రౌండ్స్ కొట్టాగానే వజీరే ఆజం అనుకుంటూ వచ్చి సెక్యూరిటీ ఎస్ టెల్ మీ అంటే ఫీల్డ్ మార్షల్ అని వాళ్ళు అంటుంటారు. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నుంచి ఫోన్ వచ్చిందని ఇచ్చాట. చెప్పండి అంటే ఇండియా మన కాళ్ళ వేళ్ళ పడుతోంది, ఎలాగైనా సీజ్ ఫైర్కి రమ్మనమని
వజీర్ ఆజం మనం ఒప్పుకోవాలంటే ఈయన వెంబడే బయటకు వచ్చి స్విమ్ సూట్ పైన ఒక గౌన్ తొడుక్కొని లాంగ్ సిగార్ వెలిగించి ఎస్ సర్టన్లీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వెరీ పూర్ నేషన్ ఇండియా వాళ్ళు మన నెచ్చి అడుక్కుంటున్నప్పుడు మనం చెప్పాలి అని ఈయన చెప్పటం, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎదురుగుండా రకరకాల బిళ్ళలు తగిలించుకొని మూర్ఛరోగుల్లా కూర్చున్న ఆ పాకిస్తాన్ ఉగ్రముఖల మిలిటరీ యూనిఫామ్లో ఉన్న ఉగ్రముఖల వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం, ఇదంతా వీడియో వైరల్ అయింది. ఇది కూడా పాకిస్తాన్కి సంబంధించి జరిగిన ఈ తతంగం అంతా, ఈ తంతంతా కూడా రష్యాలో పుతిన్ గారు అండర్ సెక్రటరీ అడిగేట, ఏంది మాయరోగం మీకు, ఈ కామెడీ షోలు ఏంటి, ఎక్కడైనా 4 హోటల్స్ మాట్లాడుకుంటే సాయంత్రానికి 10,000 వస్తాయి, మాకు అట్లీస్ట్ ఒక వారం 10 రోజుల పాటు మీ తిండి తిప్పలకి పనికి వస్తుంది, నా 2 పూట్ల బ్రెడ్ పాలు కొనుక్కోవడానికి పనికి వస్తాయి, మంచినీళ్ళు కూడా కొనుక్కోనే దౌర్భాగ్యంలో ఉన్న మీరు వచ్చి భారతదేశం మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, సింధు నదీ జలాలు ఆపేశారని ఇంకో కంప్లైంట్ ఇచ్చారట. ఆపక ముద్దెట్టుకుంటారా ఎత్తుకొని మిమ్మల్ని, మీరు చేసిన ఏదో పనికి, మీరు రక్తం పారిస్తుంటే వాళ్ళు మీకు సింధు వాటర్స్ ఇవ్వాలా? దాని పర్యవసానం ఏంటో కూడా చూసాం. సింధు రాష్ట్రంలో, సింధు ప్రావిన్స్లో సింధు హోంమంత్రి ఇంటి మీద దాడి చేసి ఆందోళనకారులు తగలబెట్టి ఆయన వెంబడించారు, పరిగెత్తించి కొట్టారు, రోడ్డు జాతీయ రహదారులన్నీ దిగ్బంధనం చేశారు. అండ్ బెలూచిస్తాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్కి. నిస్సహాయ స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఉగ్రముఖలు ఇవాళ దేశాలు పట్టుకుని తిరుగుతున్నాయి. అంటే మన ప్రధానమంత్రి పంపించారు కదా మన డెలిగేషన్స్ని, ఆపరేషన్ సింధూర్ ఆవశ్యకత నెసిటీ అంటే. ఓవైసీ లాంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ని పేకాట ఆడేస్తుంటే వాళ్ళకి ఏం అర్థం కాక మైండ్ కంప్లీట్గా ఎగిరిపోయి కళ్ళు బైర్లు కమ్మి ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళి, అయ్యా ఇది మా రిప్రజెంటేషన్, మీ ఏదన్నా మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అంటే వాళ్ళు ఏమన్నా ఇస్తే ఆ డబ్బులు జేబులో పెట్టుకొని వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితులు ఉన్న పాకిస్తాన్ వచ్చి పుతిన్ దగ్గర కంప్లైంట్ ఇస్తా అంటే పుతిన్ అయ్యా గారు దయచేసి మీరు ఇక్కడి నుంచి నిష్క్రమించండి అని చెప్పి పంపించాడు. సో వీళ్ళ దగ్గర ముచ్చటేసే విషయం ఏంటంటే ఓడిపోతామని తెలిసినా కూడా పోరాడతారు. వాళ్ళ ఉగ్రవాదానికి ఉన్న కమిట్మెంట్ అలాంటిది. మనకి వాళ్ళకి ఉగ్ర క్యాంపుల్లో ఏం నేర్పిస్తారు, 9 క్యాంపులు ధ్వంసమైనాయి, ఇంకా 12 ఉన్నాయి, అవి కూడా ఈ నెలలో ఫినిష్ చేయబోతోంది భారత్.